ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తప్పు చేసింది, రాజశేఖర రెడ్డి విషయంలో వాళ్ళ కుటుంబ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసింది, ఎవరూరు కుట్రదారులు నాకు తెలుసు. రాజశేఖర రెడ్డి హత్య జరిగిన తర్వాత నేను చంద్రబాబు నాయుడిని కాలేజీ రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. రామారావు లాంటి మహానుభావుల్ని పండబెట్టేసి, కానీ ఒకటి చెప్తాను వినండి, 100 ప్రూఫ్లు చెప్తా చంద్రబాబు నాయుడు గురించి. పొలిటికల్ బ్రోకరేజ్ చేస్తున్నాడు ఆయన, లీగల్ బ్రోకరేజ్. జేడీ లక్ష్మీనారాయణ ఇంత కేసు పెట్టమంటే ఇన్ని కేసులు పెట్టాడు ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్గా. ఈరోజు నటిస్తూ ఉన్నాడు జనంలోకి వచ్చి. ఈ చంద్రబాబు నాయుడికి ఆయన ఒక చెంచా. చంద్రబాబు నాయుడు మనుషులు అన్ని పార్టీల్లోనే డబ్బు కొల్లగొట్టడము, దోచుకోవడము, అందరికీ పంచడము. ఆయన బలిసి కొట్టుకుంటానని అంటే నేను ఆర్థిక ఉగ్రవాది, పొలిటికల్ టెర్రరిస్టు చంద్రబాబు. ఈ దేశంలో అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసినాడు. డబ్బుతో, వ్యభిచారంతో, జుడిషియరీ సెక్షన్స్తో, సాక్ష్యాలు లేకుండా తిరుగుతున్న గజదొంగవైన పవన్ కళ్యాణ్ గారు తన్ను తాను ఎక్కువ ఊహించుకుని తను తను మేధావిలాగా నటిస్తాడు. ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయి కదా 2 చోట్ల. మరి నీకు ఆడ ప్రూవ్ చేయలేదా జనాలు నీ మీద మాకు అభిమానం తప్ప ఓటింగ్ లేదని? అంటే మన కర్మ కొద్దీ మనకు మెగాస్టార్ తమ్ముడయ్యి ఈ రాష్ట్రానికి మనకు నెత్తిని కూర్చొని మనకు పేపర్లో ఎవరు లేక వాళ్ళంతా వేలల్లోనో లక్షల్లోనో తీసుకుంటే ఈయన కోట్లలో తీసుకుంటాడు అన్నాడు పవన్ కళ్యాణ్. చిరంజీవిని డామినేట్ చేసి నీతో నేను పైకి రాలేదు, నేను సపరేట్గా వచ్చినా అని నువ్వు చెప్తే జనం నమ్ముతారా? నువ్వు తయారు చేసుకున్న ఒక కొంతమంది కొంటెగాళ్ళు మాత్రమే అలా ఫేవరెట్గా మాట్లాడతారు. ఎవరన్నా రాజకీయాల్లో ఉండే నాయకులు మా కోసం మీరు చచ్చిపోండి అంటారు తమ్ముడు. కాపులకే సమాధానం చెప్పలేకుండా పోతున్నావు నువ్వు. అంటే నీ దగ్గర మోసం ఉంది. కాపుల్లోనే చీల్చేసి చంద్రబాబు నాయుడు ఓట్లు వేయించాలనే మోసం కనపడతా ఉంది. పవన్ కళ్యాణ్వి పండ్లు గించుకొని వాడెంత ఈడెంత నేను ఓడిస్తా, వానికి ఓటు వేద్దని పొద్దు గుంపులు ఇదే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయనకంటే నీకు దమ్ముందా? 151 సీట్లో గెలిచిన జగన్మోహన్ రెడ్డికి లేని దమ్ము నీకుందా? ఏందండి ఆయన గురించి చెప్తారు? అసలు మనమంతా డిస్కషన్ చేసి ఆయన హీరోయిన్గా పైన చేసేది రాజకీయాల్లో. నాకు తెలిసి రాజకీయాల్లో హీఈస్ అన్ఫిట్. ఒక సవటలాగా రాజకీయాలు చేస్తూ ఉంటే ఆయన అనకన్నా ఉంటారు. ఏం తీసుకోకనే చేస్తారా? సమస్యలు అంటే ఏమి, రాజకీయం అంటే ఏమి అనేది రోజా దగ్గర నేర్చుకోమని చెప్పండి వీళ్ళందరినీ, సినిమా వాళ్ళని. కులాభిమానం ప్రతి వరకు ఉంటుందండి, లేని ఊరికే. ఆ రోజు ఆయన సపోర్ట్ లేకుండా ఎండబెట్టేశారు పాపం. ఆ రోజు మా రెడ్లు వాడుకున్నారు, ముఖ్యమంత్రి అయిపోయినారు. నేను నా అంచనా, నా మాటలో నేనేదో అభిమానంతో జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడంటే వచ్చేటండి. ఏ పాలు మహా ఇంటెలిజెంట్ ఆయన, ప్రపంచ మేధావి అయిన ఆయన, అమాయకుడు కాదు ఆయన.